వెల్కమ్ టు జే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం. ఎంతో ప్రత్యేకమైన ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టమన్న సీఎం చంద్రబాబు నాయుడు. వీఐపీలకే కాదు సామాన్య భక్తులకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వెల్లడి. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనిత, భవానీలకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. పవన్ వచ్చిన సమయంలో భక్తులకు ఎలాంటి ఆటంకం కలగలేదన్న హోంమంత్రి. జాబ్ నోటిఫికేషన్లపై సర్కార్ సంచలన నిర్ణయం. ఎస్సీ వర్గీకరణకు చర్యలు తీసుకోండి, ఆ తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడన్న సీఎం రేవంత్ ఆదేశాలు. ఎస్సీ వర్గీకరణ కోసం 60 రోజుల్లో నివేదిక. జాబ్ నోటిఫికేషన్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్. ప్రతిపక్షాలు శాపనార్థాలు తప్పితే సూచనలు లేవని వెల్లడి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. కుమార్తె ఆదితో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. తొలుత ఆలయం వద్ద అధికారులు పవన్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటం అందజేశారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీలతో సచివాలయంలో కీలక సమావేశం కొనసాగిస్తున్నారు. ఈ సమావేశానికి ఆయా సబ్ కమిటీలకు చెందిన మంత్రులు దామోదర రాజనరసింహ,
ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ అమలుకు న్యాయపరమైన చిక్కులు రాకుండా జ్యుడిషియల్ కమిటీ వేయాలని సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ అంశంతో పాటు కమిటీకి ప్రజా సంఘాల నుంచి వచ్చిన 82 అభిప్రాయాలు, జిల్లాల పర్యటన అంశాలు, ఇతర రాష్ట్రాలు జిల్లాల పర్యటన అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశంలో చర్చిస్తారు. అలాగే బీసీ కులగణనలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై సమావేశంలో చర్చించి నిర్ణయించనున్నారు. తమ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నదని, విద్యార్థి నిరుద్యోగులు మా ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ విషయంలో రాహుల్ గాంధీపై సెటైర్ వేసే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ కు పొన్నం రియాక్ట్ అయ్యారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని కౌంటర్ ఇచ్చారు. బుధవారం గాంధీభవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి పొన్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అంతకుముందు మీడియాతో మాట్లాడే ఆయన పదవి పోయిన అసహనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసత్య ప్రచారాలతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలుసన్నారు. अंबरसर रहता हमारा घर ही नहीं आया घर घर हाँ आप क्या నేను ప్రజాభానికి 5-6 సార్లు పోయా. ప్రజాభానికి 5-6 సార్లు పోయా. నిన్న కూడా పోయా. ఇదంతా మనకు అక్కర్లేదు సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ సర్వే నెంబర్లో మనకున్నాయి 6, 7, 8, 9, 10 డొంకలు ఉన్నాయి. గవర్నమెంట్ డొంకలు. మన ప్రజల సేవ చేయడానికి మనం ఉన్నాం. ప్రజాసేవలు కావాలి. వికలాంగులకు వయోవృద్ధులకు సీట్లు ఇచ్చారు కదా, మమ్మల్ని కూర్చొని ఇచ్చలేదు సార్. చాలా బాధపడుతుంది. ఆల్ డిపో మేనేజర్స్కి సర్క్యులేట్ చేయండి సార్. కండక్టర్లకు, డ్రైవర్లకు ఆర్టీసీలో వృద్ధులకు సీట్లు మీకు కేటాయించిన ప్రయాణికులు ఎవరు లేకపోతే ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తాను, వయసు రీత్యా వారికి గౌరవించాలి. కాబట్టి అది నువ్వు చెప్పిన కాయిదాన్ని మా ఎండి గారికి పంపిస్తాం. అది చాలు మాకు. వాళ్ళు ఖాళీ ఉన్నారు, మమ్మల్ని కూర్చొని ఇస్తలేదు. సార్ 2 సార్లు పెట్టినాం అప్లికేషన్ ఇల్లుది, కరెంట్ది, ఉప్పు కూడా. సార్ ఎస్సీ కార్పొరేషన్లో మాకు ల్యాండ్ ఇచ్చి రమ్మకూడదు. అవును సార్, అక్కడ ఎంఆర్ఓ సార్ కలిసినా పట్టించుకుంటారు. రెడ్ బుక్ అనేది ఏమైనా పెద్ద పనా? ఇప్పుడు నేను చేయొద్దని చెప్పినా మా వాళ్ళు కూడా బుక్స్ మెయింటైన్ చేయడం మొదలు పెడుతున్నారు. అన్యాయం చేసేవారి పేర్లను, అలాంటి అధికారుల పేర్లను రాసుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అలాగే మేము గుడ్ బుక్ రాసుకోవడం కూడా మొదలు పెట్టామని, పార్టీ కోసం కష్టపడే వారి పేర్లను కూడా రాసుకుంటున్నామన్నారు. వారికి తప్పకుండా అవకాశాలు ఉంటాయని వైఎస్ జగన్ తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరి నేతలతో జగన్ సమావేశమయ్యారు. మంచి చేసిన వాళ్ళందరినీ గుడ్ బుక్స్లో పెట్టుకుంటాం, గుడ్ బుక్లో వాళ్ళ పేర్లు రాసుకుంటాం. పలానోడు మంచి చేసినాడు, పలానోడు మంచివాడు, పలానోనికి మనం అధికారంలోకి వస్తే బాగా చూసుకోవాలి, ప్రమోషన్ ఇవ్వాలి అని గుడ్ బుక్లోకి కూడా పేరు పెట్టుకుంటాం. ఎందుకనంటే కొత్త సాంప్రదాయాలకి వీళ్ళంతా నాంది పలుకుతా ఉన్నాం. ఇంతకుముందు సాంప్రదాయాలు లేవు, ఇంతకుముందు ఎప్పుడూ లేవు. ఇంతకుముందు ఎప్పుడు ఈ మాదిరిగా జరగాల, ఈ మాదిరిగా జరిగించాలన్న ఆలోచన ఎప్పుడు జరగల. మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ.
మరి చంద్రబాబు అనే వ్యక్తి అన్నీ మోసాలే, ఆయన చెప్పినటువన్నీ అబద్ధాలే. ఆ తర్వాత ఖచ్చితంగా మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. మనందరం మళ్ళీ మనం కాలర్ ఎగిరేసుకొని మంచి చేసే కార్యక్రమానికి మళ్ళీ శ్రీకారం మనమే చుట్టగలుగుతామనేది మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మంగళగిరి నియోజకవర్గం మరి ఒక ప్రత్యేక పరిస్థితుల మధ్య ఈ నియోజకవర్గం ఉన్న నేపథ్యంలో, సో ఈ నేపథ్యంలో క్యాడర్కు భరోసా అనేది ఖచ్చితంగా ఉండాలి. మితిమీరిన అధికార దుర్వినియోగంతో మన మీద ఏదైనా జరిగినప్పుడు మనకు భరోసా అనేది ఎక్కడో ఉండాలి. పలానా దగ్గర మనకు భరోసా ఉంది, పలానా దగ్గరికి మనం పోవచ్చు, పలాని రకంగా పార్టీ మనకు ఆదుకునే కార్యక్రమం చేస్తుంది, పలాని రకంగా పార్టీ మనకు తోడుగా నిలబడుతుంది అన్న నమ్మకం, అన్న విశ్వాసం ప్రతి క్యాడర్లోని ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి, కలగాలి అనే ఉద్దేశంతోనే ఈ నియోజకవర్గంలో కొన్ని అడుగులు వేయడం జరిగింది, కొన్ని మార్పులు తీసుకుని రావడం కూడా జరిగింది. ఇందులో భాగంగానే బలమైన అభ్యర్థి ఉండాలి, ఏదానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాము, అన్ని రకాలుగా మీకు తోడుగా ఉన్నాము అనే భావన కలిగించే విధంగా ఇక్కడ ఉన్న క్యాండిడేట్ మీకు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో మనం ఈ మధ్యకాలంలోనే అన్నను మీ అందరికీ కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అన్నను మనం ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా నియమించడం జరిగింది. ఈ నియమించిన ఈ నేపథ్యంలో మీ అందరినీ కూడా ఈరోజు ఈ విషయం చెప్పడానికి కూడా మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది, ఆహ్వానించడం జరిగింది. 5 సంవత్సరాలలో దేవుడి దయతో మనం చేసిన మంచి ఈ రోజుకి కూడా ఆ చేసిన మంచి ప్రతి ఇంట్లో కూడా బ్రతికే ఉంది. ఈ రోజుకి కూడా మనం తలెత్తుకొని మనలోని ప్రతి క్యాడర్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతాం, ప్రతి గ్రామంలోనూ తిరగగలుగుతాం. ప్రతి ఇంటికి వెళ్ళి 2019 నుంచి 24 మధ్య మా పాలన జరిగింది. ఆ పాలనలో రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా అడుగులు వేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది అనేది గర్వంగా చెప్పగలుగుతాం. నిజంగా కూడా 2019 నుంచి 24 మన పాలన చూస్తే మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని మూలా నక్షత్రం సందర్భంగా విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారని, ఇంద్రకీలాద్రిపై అన్ని ఏర్పాట్లను పరిశీలించామని ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో ఉన్న భక్తులతో కూడా మాట్లాడారని, ఏర్పాట్లన్నీ బాగున్నాయని, అందరూ సంతోషాన్ని వ్యక్తం చేశారని చెప్పారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా అంతరాలయ దర్శనాన్ని నిలిపివేశామని తెలిపారు. సరస్వతీదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని అనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. భవానీ మాల వేసుకున్న భక్తులకు ప్రత్యేకమైన క్యూ లైన్ ఏర్పాటు చేయబోతున్నామని అనిత తెలిపారు. అమ్మవారికి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారని చెప్పారు. సీఎం వచ్చే సమయంలో కూడా భక్తులకు దర్శనాన్ని నిలుపుదల చేయబోమని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమ్మవారిని దర్శించుకున్నారని, ఆయన వచ్చిన సమయంలో భక్తులకు ఎలాంటి ఆటంకం కలిగించలేదని చెప్పారు. ఇది ఎప్పుడు కూడా జరగలే. ఒక్కొక్క వార్డుకి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని ఏర్పాటు చేసుకుని, ఇప్పుడు నా పక్కన కూర్చున్న సిసోడియా గారు కూడా ఒక వార్డుకి ఆయన ఇనిషియేషన్ తీసుకున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కొక్క వార్డుకి ఒక ఎమ్మెల్యేని, ఒక మంత్రిని, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి, సచివాలయ స్టాఫ్ని పెట్టి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఆహార పొట్లాలు అందుతున్నాయా, మంచినీళ్ళు అందుతున్నాయా, కొవ్వొత్తులు అందుతున్నాయా, అగ్గిపెట్లు అందుతున్నాయా అని, ప్రతి పిల్లలకి కూడా పాలు అందుతున్నాయా, బిస్కెట్లు అందుతున్నాయా అని కూర్చొని చూసిన నాయకుడు ఎక్కడున్నాడండి? ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు. అటువంటి నాయకుడు సహాయక చర్యల కార్యక్రమంలో సుమారుగా 12 రోజులు అదే కార్యాలయంలో ఉండి పనిచేస్తే జీర్ణించుకోలేక ఎక్కడ మంచి పేరు వచ్చిందో అని, నా మంచి పేరుని ఏదో రకంగా చెడగొట్టాలి అని చెప్పి ఈరోజు ఏదో మంద బయటకు వచ్చినట్టుగా బయటకు వచ్చి ఒక సాక్షి పేపరాల చేతిలో ఉన్న ఒక ఆయుధాన్ని తీసుకొచ్చుకొని నోటికి వచ్చినట్టు రాస్తున్నారు. ఇందులోని నాకు అన్ని బాగా కనిపిస్తున్నాయి, కానీ ఏంటని నవ్వుకుంటుంటే ఖజానా, అవినీతి ఖజానా బాబు జమానా అనేది రాశారు. అసలు ఖజానాను మొత్తం జీరో చేసి నీ అవినీతి జమానాలో జమ వేసుకొని ఈరోజు వచ్చి కూర్చొని చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నావే. అసలు నిజంగా నాకు చెప్పాలంటే ఈరోజు సుమారుగా మేము విడుదల చేసింది డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి సుమారుగా విడుదల చేసింది 602 కోట్ల రూపాయలు విడుదల చేసాం. 602 కోట్ల రూపాయల్లోని దగ్గర 4,06,59 మంది బెనిఫిషియరీస్కి 512 కోట్లు ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. నువ్వు చెప్పిందంతా
530 కోట్లు మేము ఏదో అవినీతి చేసేసాము, 530 కోట్లు మేము జేబుల్లో వేసేసుకున్నామని చెప్పాం. అసలు మేము విడుదల చేసింది 602 కోట్లు. అందులో క్లియర్గా చెప్పాలంటే ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఆర్టీ యాక్ట్ పెట్టుకో. ఇవన్నీ కూడా మేము తీసుకెళ్లి డబ్బులు తీసుకెళ్లి చేతిలో పెట్టింది కాదే, ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్గా వెళ్ళింది. బెనిఫిషరీ అందరికి కూడా ఆన్లైన్లో వెళ్ళింది. వరద సహాయంపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని, వాళ్ళ దుష్టపత్రికలు ఛానళ్ల ద్వారా తప్పుడు వార్తలు ప్రజల్లోకి తీసుకెళ్తోందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సచివాలయంలో టీడీపీ మంత్రులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అనగాని వైసీపీపై విరుచుకుపడ్డారు. విజయవాడ వరదల్లో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల కోసం అహర్నిశలు కష్టపడ్డారని, మంత్రులు అధికారులందరూ వరద బాధితుల కోసం పనిచేశారని, 32 మంది ఐఏఎస్ ఆఫీసర్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ తో కలిపి పగలు రాత్రిలే తేడా లేకుండా కష్టపడ్డారని, వారి శ్రమని తక్కువ చేసి మాట్లాడడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రశంసించడం మానేసి వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇది తమ నేత సీఎం చంద్రబాబు నాయుడుపై బురద చెల్లడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదని అన్నారు. సిసిఎల్ఏ జయలక్ష్మి గారు రావచ్చు, కుర్మానందం గారు రావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పుడు పర్యవేక్షించుకుంటూ అందరికి కూడా మంచి జీవనం మా తొందరగా ఇవ్వాలనే లక్ష్యంతోనే పనిచేసినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. ఒక్కొక్క హెక్టార్కి వాళ్ళు ఇచ్చింది 15,000 రూపాయలు, కానీ ఇప్పుడు మేము ఇచ్చింది 25,000 రూపాయలు, 75,000 రూపాయల దాకా. అంటే వివిధ రకాలైనటువంటి క్రాప్స్ని బట్టి ఇప్పుడు కమర్షియల్ క్రాప్స్ కొన్ని పోయినాయి, యామ్ అవ్వచ్చు, కంద అవ్వచ్చు, టర్మరిక్ అవ్వచ్చు, వాళ్ళందరికీ కూడా దాని మోతాదు ప్రకారంగా అట్లా ఇచ్చారు. అలాగే ఇళ్ళకి 25,000 రూపాయలు. గతంలో జగన్మోహన్ రెడ్డి అనే మనిషి 4,000 రూపాయలు మించి ఇచ్చాడు. అది కూడా ఎన్నాళ్ళకి ఇచ్చాడు, ఎన్ని నెలలకు ఇచ్చాడు అని అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రతి ఒక్క బెనిఫిషియరీకి దాదాపుగా కేవలం విజయవాడలోనే 103,000 మందికి హౌస్ హోల్డ్స్కి మనం ఈరోజు ఇచ్చాం. ఎవరిదైతే డీబీటీ అంటే ఈకేవైసీ అయ్యిందో, ఎవరిదైతే ఆధార్ లింక్ అయ్యిందో వాళ్ళందరికీ కూడా పూర్తిగా 5,72,572 కోట్లు వాళ్ళకి వెళ్ళిపోయినాయి. ఎవరికైతే ఆధార్ లింకేజ్ ప్రాబ్లం ఉందో దాదాపుగా వాళ్ళకి మిగతా డబ్బులు కూడా నిన్న పూర్తి చేశాం. అంటే ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. బురద జల్లాలని చెప్పేసి లక్ష్యంతో దాదాపుగా 110 రోజులు మన పరిపాలనలో 110 మంచి కార్యక్రమం గుండె మీద కొట్టుకుని చెప్పగలం. వాళ్ళు ఎక్కడ మాట్లాడగలరా అని అడుగుతారు. అంటే ప్రజా హితము కోరి ప్రజల కోసం నిత్యం పనిచేసే చంద్రబాబు నాయుడు గారి మీద బురద వేయటం తప్ప, గతంలో పేదవాడు ఆటో నడుపుకునేవాడికి ఇలాంటి వరదలు వస్తే వాడికి దిక్సూచి లేదు, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. కానీ ఈ రోజున ప్రతి ఒక్క ఆటో వాడికి 10,000 రూపాయలు లిబరల్గా, చిన్న ఇబ్బంది వచ్చినా ఇంకా ఇబ్బంది అవుతుంది తెలియజేస్తే సరే ఇంకొక ఏమైనా పెంచి ఏమైనా ఇస్తే బాగుంటుంది, అంటే ఇంకా ఎక్కువ మందికి ఉన్న ఆటో అందరికీ ఇస్తే బాగుంటుందని ఆలోచన చేసి ఒక పాజిటివ్గా, ఒక ప్రోయాక్టివ్గా, ఒక ప్రోగ్రెసివ్గా పోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈ యొక్క మతి మరుపు సైకోతత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అతని పత్రికలో తప్పుడు రాతలు రాసి ప్రజలని అందరినీ కూడా తప్పుదో పట్టించే విధంగా ఉన్నాడు. ఈ ప్రజలు చూస్తూ ఉన్నారు. గతంలో ఆల్రెడీ ఇతన్ని ఇంటికి పంపించారు. అతని పేపర్ని కూడా ఈసీ కానీ ఇక్కడ ప్రజలందరూ కూడా ఖండించాలి. గతంలో కూడా ఆయన పేపర్ తప్పుడు రాతలు రాసి తప్పుడు మాధ్యమం ద్వారా ఈ యొక్క యాడ్లు తీసుకోవడం, బెదిరియటం కానీ, అలాగే ఎలాగైతే వాలంటీర్లకు కూడా 200 రూపాయలు ఇచ్చి ఆ పేపర్ సర్క్యులేషన్ పెంచాలని చూశాడు తప్ప ఎప్పుడు కూడా ఒక్క నిజమైన రాద్దామని చెప్పేసి అతను ఆలోచన చేయలేదు. అలాగే ఏదైతే గత నెల 4వ తారీఖు ₹1 కోటి ఇస్తాను అని చెప్పాడో ఆ ₹1 ఎవరికి ఇచ్చారో మా సీఎం రిలీఫ్ ఫండ్ లిస్టులో చూస్తే కనపడట్లేదు. మళ్ళీ ఎవరికి ఇచ్చారో కూడా చెప్పాలి. ఎందుకంటే ఉదూదులో కూడా ఇస్తా అని చెప్పాడు. ఏపీలో కూటమి సర్కారుకు పేదలంటే ఎందుకు అంత చులకన అని ప్రశ్నించారు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. సంక్షోభం నుంచి అవినీతి ఎలా చేస్తారో చంద్రబాబు చేసి చూపించారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రభుత్వం వరద బాధితులను నిండా ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి బుధవారం మీడియాతో మాట్లాడుతూ విజయవాడ వరద సమయంలో చంద్రబాబు ఎన్ని విన్యాసాలు చేసినా బాధితులకు ఓదార్పు కలగలేదు. వరద బాధితుల కోసమని చిన్నపిల్లలు కూడా వారు దాచుకున్న డబ్బు ప్రభుత్వానికి ఇచ్చారు. వరదల వల్ల 1,00,000 నుండి 2 లక్షల వరకు ఒక్కో ఇంటికి నష్టం వచ్చింది. బాధితులకు 5 రోజుల పాటు ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదు. 368 కోట్ల భోజనాల పేరుతో దోచుకున్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయకుండానే కోట్లు ఖర్చు పెట్టినట్లు లెక్కలు చెప్పారు. 26 కోట్లతో వాటర్ బాటిల్స్ ఇచ్చారట. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు 23 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారని తెలిపారు. పెద్ద పెద్ద కోటీశ్వరుల నుంచి చిన్నపిల్లలు మంత్రులు దాల్సిన డబ్బులు కూడా మీకు ఇచ్చారు. పాపం వాళ్ళ పిల్లల కిడ్నీ బ్యాంకులోంచి కూడా తీసి డబ్బులు
చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు, మీరు పేద ప్రజలకు సహాయం చేయండి అని చెప్పని. వాళ్ళు చెప్పిన ప్రకారం సుమారు నుంచి 500 నుంచి 600 కోట్ల వరకు వాళ్ళు అనౌన్స్ చేసింది మాత్రమే కనబడుతుంది. ఎందుకంటే ఈరోజు వరదల పరిస్థితి చూసి కోటీశ్వరుల నుంచి కావచ్చు, అదేవిధంగా కింద మన మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఇబ్బంది పరిస్థితే. కోటీశ్వరులేమో కోట్లలో ఇబ్బంది పడ్డారు, మిడిల్ క్లాస్ కనుక ప్రతి ఇంటికి 1,00,000 నుంచి 5 లక్షల వరకు ఇంటికి డ్యామేజ్ అయింది. 1,00,000 నుంచి 5 లక్షల వరకు ప్రతి ఇల్లు కూడా డ్యామేజ్ అయింది. ప్రతి ఇల్లు కూడా, అది కింద ఇల్లు కావచ్చు, పై ఇల్లు అయితే వాళ్ళ బైకులు కావచ్చు, లేకపోతే కనుక వాళ్ళకి ఇతర ఇబ్బందులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా నష్టం జరిగింది. చిన్న చిన్న వ్యాపారస్తులందరూ కూడా దెబ్బతిన్నారు. వాళ్ళ చిల్లర కొట్లు కావచ్చు, బట్టల కొట్లు కావచ్చు, ఇతర దుకాణాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనందరికి కూడా తెలిసిన విషయమే. కనీసం 5 రోజులు వరద స్టార్ట్ అయ్యాక 5 రోజుల వరకు అతీగతి లేని పరిస్థితి. ఏ ఒక్కరికి కూడా త్రాగడానికి నీరు కానీ తినడానికి తిండి కానీ ఇచ్చిన పరిస్థితి లేదు. ఆ తర్వాత స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం కానివ్వండి, వివిధ సేవా సంస్థలు ముందుకు రావడం కానివ్వండి, వాళ్ళందరి ద్వారా ఎంతో కొంత సర్వీస్ జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు చెప్తున్నారు దాదాపు 368 కోట్ల పైన భోజనాలు ఖర్చు పెట్టామని. 368 కోట్లు ఎంతమందికి వీళ్ళు భోజనాలు పెట్టారండి? అసలు కనీసం 368 కోట్లు దోచుకున్నారండి. వరదల పేరు చెప్పి దోచుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ. ఎందుకంటే అకామిడేషన్స్ అంటే టెంపరీ అకామిడేషన్స్ 1,40,00,000 అసలు ఎక్కడ పెట్టాను టెంపరీ అకామిడేషన్స్? అన్ని కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ కదా, స్కూల్స్ కావచ్చు, గ్రౌండ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఎక్కడ పెట్టారు అసలు? మీరు ఎవరైనా కానీ వరద బాధితులను ఒక్కళ్ళైనా మీరు అక్కడ తీసుకెళ్లి సాటిస్ఫై చేశారా? ఏ ఒక్కరిని కూడా పునరావాసాలు పంపించిన పరిస్థితి ఈ ప్రభుత్వంలో కనపడలేదు. అదేవిధంగా త్రాగునీరు కోసం అని చెప్పని 26 కోట్లట, 26 కోట్ల రూపాయలు త్రాగునీరు ఖర్చు పెట్టారు. ఎవరన్నా నమ్ముతారు అసలుకి? 26 కోట్ల రూపాయలు మీరు వాటర్ బాటిల్స్ ప్యాకెట్స్ పంచిపెట్టారా? ఎక్కడ పంచిపెట్టారండి చెప్పండి ఒకసారి మీరు. అదేవిధంగా శానిటేషన్కి 52 కోట్లంట. శానిటేషన్కి అంటే మీరు ఇతర జిల్లాల నుంచి, ఇతర మామూలు పక్కపక్క జిల్లాల నుంచి తెప్పించారు అధికారుల్ని. కానీ 52 కోట్లు శానిటేషన్కి నిజంగా ఖర్చు అయిందా? ఖర్చు అయిందా? సమాధానం చెప్పాలి. ఇది ఖర్చు పెట్టారా, దోచుకున్నారా? అదేవిధంగా ఇందాక కొవ్వొత్తులకి, అగ్గిపెట్లకి, మొబైల్ జనరేటర్స్కి 23 కోట్లు అని చెప్పని మన పేపర్లో రాశారు. ఏ పేపరు? ఈనాడు పేపరు. మన పేపరే సిసోడియా గారు రాశారు. సిసోడియా గారు ఎవరైతే మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారో వారే చెప్పారు. రాష్ట్రంలో రుణమాఫీ కాని రైతులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వారంలోపు మిగిలిన వారందరికీ రైతు రుణమాఫీ పూర్తవుతుందని వెల్లడించారు. నల్గొండ జిల్లా నల్గొండ మండలం అర్జాలబావు వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు తర్వాత 3 రోజుల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయన్నారు. సన్నాలను ప్రోత్సహించడానికి 500 బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పక్క రాష్ట్రం నుండి జిల్లాలోకి ధాన్యం రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఉచిత విద్యుత్ కు మొదట సోనియా గాంధీ ఒప్పుకోలేదని, వైఎస్ఆర్ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అమలు చేసి ఆ తర్వాత ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పార్టీ విధానంగా మారేందుకు దోహదపడ్డారని మంత్రి కోమటిరెడ్డి గుర్తు చేశారు. తన ఉసురు ప్రజల ఉసురు తగిలి బీఆర్ఎస్ అధికారం కోల్పోయిందని మంత్రి పేర్కొన్నారు. మీరు చూడండి, చెప్పని అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఆ అమ్మవారి అనుగ్రహంతో వచ్చే దసరా నాటికి ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రం వేగంగా ఇస్తూ త్రిపురారు 30,000 కోట్లతో నా డిపార్ట్మెంటు, ఆ రావణ ఆర్డీసీ కార్పొరేషన్, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నా డిపార్ట్మెంటే. ఆర్డీసీ ద్వారా రేడియల్ రూట్ వేయడం, ఆర్ఎన్బి శాఖ, ఆర్డీసీ కలిపి తెలంగాణ మొత్తం కూడా రోడ్లు డెవలప్ చేయడంతో పాటు మూసి శుద్ధీకరణ ఎవరు కూడా ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్నాం తప్ప మా గురించి కాదు. దాని మీద లేనిపోని నన్ను కేటీఆర్ గారు మాట్లాడిన కదా, అమ్మవారి ముందర మాట్లాడదు కానీ అమ్మవారి ముందరనే చెప్తున్నా ఆయనకు లేనిపోయిన అబండాలు ఎక్కువ ఆధారాలు చూపి దాన్ని డిపిఆర్ జారీ చేయాలి. దాన్ని ముడుపులు చెల్లించడానికి ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయిందంటే ఆయన మానసిక పరిస్థితి ఏదో ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అది ఇదిగానే అనుకున్నాం ఎంత బడ్జెట్ అని డిపిఆర్ లేదు. అందుకనే కేటీఆర్ కు మంచి బుద్ధి ఇవ్వాలని, హరీష్ రావుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని
అమ్మవారిని ప్రార్థిస్తూ గతంలో మీకు తెలిసి ఎల్బీనగర్కి మల్కాపూర్కి 600 కోట్లతోని మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఆర్జేంట్గా చేసినాం. ఇటీవల ఎల్బీనగర్ నుండి హైదరాబాద్ కూడా 4 కిలోమీటర్ల రోడ్లు మా ఆర్ఎండ్బి ఆర్డీసీ శాఖ మొత్తం ఫ్లైఓవర్ కట్టించడానికి గడ్కరీ గారికి పంపించడం జరిగింది. నెక్స్ట్ వీక్ గడ్కరీ గారి దాన్ని కూడా శాంక్షన్ చేపిస్తున్నాం. ఆ తర్వాత హైదరాబాద్ విజయవాడ 6 లేన్ చేయడం, ప్యారలల్ గా గడ్కరీకి ప్రైమ్ మినిస్టర్ కలిసి గ్రీన్ ఫీల్డ్ హైవే 1.5 గంటల్లో విజయవాడ చేరే విధంగా, అట్లయితేనే ఈ ఏరియా అంతా అభివృద్ధి అవుతుంది. అన్ని ఏరియాలు అభివృద్ధి అయినా మన విజయవాడ ఈ సైడ్ అభివృద్ధి అవుతలేదంటే ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్ 6 లేన్ 2 ప్యారలల్ గా మల్కాల్పూర్ ఎంపీగా ఉన్నప్పుడు చేపించిన ఈ ఫ్లైఓవర్ కొత్తగా ఆర్ఎండ్బి మినిస్టర్ గా ప్రపోజల్ పెట్టినా అది కూడా శాంక్షన్తో పాటు పనులు కూడా ఒక 5-6 నెలల్లో శాంక్షన్ అయ్యి టెండర్లు పిలిచి పన్ను మొదలుపెట్టి ఈ 2 హైదరాబాద్కు 6 లేను గ్రీన్ ఫీల్డ్ హైవే తప్పకుండా రాబోతున్నది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులు అందరూ కష్టపడి పనిచేస్తున్నాం. అమ్మవారిని ఆశీర్వదించుకుంటున్నాం. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తే తప్పేముందని ప్రశ్నించారు. ప్రజల మేలు కొరకే ఆయన హస్తినకు వెళ్లారని, సీఎం పర్యటనపై మాట్లాడే అర్హత ఎవరికీ లేదని హితవు పలికారు. మూసీ ప్రక్షాళన విషయంలో సర్కార్ ముమ్మాటికి మంచి నిర్ణయం తీసుకుందని కొనియాడారు. ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి డీపీఆర్ రూపొందించకుండానే రేవంత్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకులు అకారణంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగ నియామకాలు, పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయవాడ కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం. ఎంతో ప్రత్యేకమైన ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టమన్న సీఎం చంద్రబాబు నాయుడు. వీఐపీలకే కాదు సామాన్య భక్తులకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వెల్లడి. కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అనిత, వాహనీలకు ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. పవన్ వచ్చిన సమయంలో భక్తులకు ఎలాంటి ఆటంకం కలగలేదన్న హోంమంత్రి. జాబ్ నోటిఫికేషన్లపై సర్కార్ సంచలన నిర్ణయం. ఎస్సీ వర్గీకరణకు చర్యలు తీసుకోండి, ఆ తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడన్న సీఎం రేవంత్ ఆదేశాలు. ఎస్సీ వర్గీకరణ కోసం 60 రోజుల్లో నివేదిక. జాబ్ నోటిఫికేషన్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం. కేటీఆర్ ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్. ప్రతిపక్షాలు శాపనార్థాలు తప్పితే సూచనలు లేవని వెల్లడి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జే న్యూస్.